వచనములో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ఇవాళ మన అంశం ఏంటంటే ఆకాశం నుంచి దేవుడు కురిపించుట. స్నేహితులారా, సాధారణముగా మనం చూస్తే ఆకాశము నుంచి వర్షము కురవడం మనకు తెలుసు. కానీ బైబిల్ గ్రంథములో దేవుడు తన వాక్యములో నుంచి ఆకాశము నుండి అనేకమైన వాటిని కురిపించారు. మొదటిగా మనం చూస్తే ఆదికాండము 7వ అధ్యాయము. ఆదికాండము 7వ అధ్యాయములో 4వ వచనములో నుండి మనం చూస్తే, ఎందుకనగా ఇక 7 దినములకు 40 పగండ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించెదను. మన అంశం ఏంటంటే ఆకాశముండు దేవుడు కురిపించుట. స్నేహితులారా, అప్పటి వరకు భూమి మీద వర్షము కురవలేదు. దేవుడు నోహావుతో మాట్లాడుచు, నేను ఆకాశము నుండి వర్షమును కురిపించెదను అన్నాడు. ఈ వర్షము కురుచుట దేవుడు ఒక మాట చెప్పాడు. పగలు రాత్రి 40 దినములు భూమి మీద వర్షము కురిపించెదను. స్నేహితులారా, దేవుడు ఈ వర్షమును కురిపించుటకు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో మనం ఒక మాట చూస్తాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములో యొక్క తలంపు ఊహా ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి చేసినందుకు యెహోవా సంతాపపడెను. దేవుడు భూమి మీద మొట్టమొదటిగా కురిపించేది వర్షము. ఈ వర్షము ఎలాగ కురుస్తుందంటే 40 పగండ్లను 40 రాత్రులను కురుస్తుంది. ఈ వర్షము కురిపించడానికి గల కారణం ఏంటంటే భూమి మీద నరుడు చెడుతనము గొప్పదైపోయింది. నరులు బాగా చెడిపోయారు. చెడ్డ తలంపులలో, చెడ్డ ఆలోచనలో, చెడ్డ క్రియలు వారు చేస్తూ, వారు చెడు మార్గములు నడుచుచూ ఉంటే దేవుడు వారిని చూసి, దేవుడు వారి చెడుతనమును చూసి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఈ వర్షము వలన కలిగిన నష్టం ఏమిటి అంటే, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనములో ఒకసారి చూద్దాం. 40 పగండ్లను 40 రాత్రులను ప్రచండమైన వర్షము. ఏమండి, మామూలు వర్షం కాదు, ప్రచండమైన వర్షం కురుస్తుంది. ఇక వర్షము ఆగుటలేదు. స్నేహితులారా, ఈ వర్షము కురవడము వలన అయ్యో చెట్లు ఇరిగిపోతూ ఉన్నాయి, పశువులు చనిపోతూ ఉన్నాయి, అలాగనే పక్షులు చనిపోతూ ఉన్నాయి. ఈ 40 దినములు వర్షము కురవడము వలన పర్వతాలు మునిగిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యములో మనం చూస్తే ఈ 7వ అధ్యాయము 18వ వచనములో ఒక మాటను చూస్తాం. జనులు
జలము భూమి మీద జలము అంటే నీరు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు మనము 19వ వచనాన్ని కూడా చూద్దాం. ఆ ప్రచండమైన జలములు అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటికి పర్వతములు మునిగిపోయెను. పిల్లరా, దేవుని వాక్యములో 21వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పాకు పురుగులేమి, సమస్తము శరీరులేమి, నరులేమి అందరూ చనిపోయిరి. అందరూ చనిపోయిరి. దేని వలన? దేవుడు వర్షమును కురిపించారు. ఎన్ని రోజులు కురిపించారు అంటే 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండమైన వర్షం కురిసింది. ఈ ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంటే పర్వతాలు సైతం మునిగిపోయాయి. ఈ పర్వతముల సైతము మునిగిపోయిన తరువాత అయ్యో, పశువులు చనిపోయాట, పక్షులు చనిపోయాట, పురుగులు చనిపోయాట, సమస్త మానవాళి మనుషులు కూడా చనిపోయారు. ఎందుకు దేవుడు భూమి మీద ఈ వర్షమును కురిపించాడు అంటే, భూమి మీద నరులు చెడుతనము గొప్పదైపోయింది గనుక ఇక చెడ్డతనము ఏది భూమి మీద లేకుండా భూమిని సమస్తమును నీళ్ల వర్షము చేత శుద్ధి చేశాడు. మొట్టమొదటిగా ఆకాశమును కురిసింది ఏంటంటే వర్షము. ఇక రెండవది చూస్తే ఆదికాండము 19వ అధ్యాయములో ఒక మాటను మనం చూస్తాం. 19వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో త్వరపడి అక్కడి నుంచి తప్పించుకొని పొమ్ము. స్నేహితులారా, మనం చూస్తే 24వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకము అగ్నిని ఆకాశము నుండి కురిసెను. పిల్లరా, ఆకాశం నుండి మరొకటి కురుస్తుంది. ఏంటంటే అగ్ని కురుస్తుంది. గంధకము అంటే అగ్ని అంటే ఏదో చిన్న చిన్న నిప్పులులాగా కాదు. అగ్ని ఎలాగ కురుస్తుందంటే గంధకము కురిసిన అగ్ని మరి భూమి మీద. దేవుని పిల్లారా, ఎందుకు దేవుడు అగ్నిని కురిపించాడు? ఎందుకు అగ్నిని దేవుడు కురిపిస్తూ ఉన్నాడు అంటే ఒక కారణము మనం చూస్తాం. వాక్యములో ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది గనుకను ఆ 2 గ్రామముల పాపము బహు భారమాయను గనుక గమనించాలి. ఈ సొదొమ గొమొర్రాల పైన దేవుడు ఆకాశము నుండి అగ్ని కురిపించడానికి గల కారణం ఏంటంటే, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న మనుష్యులు పాపము చేస్తూ ఉన్నారు. ఇక పాపానికి అంతులేని పాపం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా, ఆ పట్టణములో లోతు ఉన్నాడు,
దేవుడు లోతు యొద్దకు దేవదూతలను పంపించి, ఈ పట్టణము పాపము చేత నాశనము కాబోతుంది లోతు, నీవును నీ ఇంటి వారును నీతిమంతులు కనుక దేవుడు నిన్ను నీ ఇంటి వారిని తప్పించనై ఉన్నాడని చెప్పి బయటకు తీసుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, సరే వారు బయటకు తీసుకొని వచ్చి ఆ పట్టణము పైన కురిపిస్తున్నది ఏంటంటే అగ్ని గంధకములు కురుస్తూ ఉన్నాయి. అగ్ని ఆకాశమును కురుస్తూ ఉంటే పశువులు చనిపోతూ ఉన్నాయి, చెట్లు కాలిపోతూ ఉన్నాయి, భవనాలు కూలిపోతూ ఉన్నాయి. ఆదికాండం 19వ అధ్యాయము 21వ వచనములో చూస్తే ఆయన, ఇదిగో నీవు చేసిన ఈ ఊరు నాశనము చెయ్యను. పిల్లరా, ఆ ఊరికి నాశనం వచ్చింది. ఏమండి దేవుని పిల్లరా, ఎందుకు దేవుడు ఆ పట్టణముల పైన, మరి ఏ పట్టణము పైన కూడా అగ్ని కురవడం లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతములలో అగ్ని కురవడం లేదు, కానీ ఈ సొదొమ గొమొర్రా పట్టణాలపైనే అగ్ని కురుస్తుంది. దేవుని కోపాగ్ని కురిపిస్తూ ఉన్నాడు. దేవునికి లోబడక, దేవుని మాటకు లోబడక, దేవుని విసర్జించి పాపము చేస్తున్న ఈ 2 పట్టణాలు కూడా దేవుడు అగ్ని చేత కాల్చివేస్తూ ఉన్నాడు. దేని పిల్లారా, లోతు భార్య కలిసి బయటకు వస్తూ ఉన్నారు. దేవుడు అన్నాడు, లోతు వెనకకు చూడక, ఆ పట్టణాలు నేను అగ్నితో కాలుస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం నువ్వు కానీ నీ బిడ్డలు కానీ నీ భార్య కానీ వెనకకు చూడవద్దు అని చెప్పాడు. దేని పిల్లారా, కానీ లోతు భార్య ఏం చేసిందంటే వెనకకు చూసింది. లోతు భార్య నాడు లోకాసలో బాడి, లోతు భార్య ఆనాడు లోకాసలో బాడి, ఊరో వెలుపల ఉప్పు స్తంభమాయెను, గొప్ప స్తంభమాయెను. రేయింబవళ్ళలో ఎల్లేటి త్రోవలో యేసయ్యా నెల మరుతువు, అయ్యయ్యో క్షణంబులు లోకంబును విడుతువు, అయ్యయ్యో లోకంబును విడుతువు. స్నేహితులారా, సరే ఆకాశము నుంచి వర్షము కురిసి దేవుడు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను, మానవుల సైతము లోతు కాలములో భూమిని శుద్ధి చేసేసాడు. ఇక రెండవదిగా సొదొమ గొమొర్రాల పట్టణముల పైన అగ్ని కురిపించాడు. ఈ అగ్ని గంధకముల చేత సొదొమ పట్టణము, గొమొర్రా పట్టణము నాశనమైపోయింది. ఇప్పుడు కూడా అక్కడ ఏముందంటే బూడిద శకలాలు ఉన్నాయి. లోతు భార్య ఉప్పు స్తంభం ఇప్పటికి కూడా ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పుడు సొదొమలో కానీ గొమొర్రాలో కానీ ఏ మొక్క పండదు, ఏ భూమి ఫలించదు. ఆ 2 పట్టణాలలో అంత బూడిది ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంది. సరే, ఇక మూడవదిగా ఆకాశముడు దేవుడు కురిపించింది ఏంటంటే, చూడండి, మనం చూస్తే నిర్గమాకాండము 9వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యెహోవా మాట లక్ష్యము పెట్టనివాడు అతని పనివారిని, అతని పశువులను పొలములో ఉండనిచ్చును. యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చాపము, ఐగుప్తు మందల మీదను, మనుష్యుల మీదను, జంతువుల మీదను, పొలముల మీదను, కూర మొక్కల మీదను, వడగండ్లను,
ఐగుప్తు దేశమంతా పడునని మోషేతో సెలవిచ్చాను. పిల్లరా, ఇక 23లో చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? మోషే తన కర్ర ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేసి పిడుగులను భూమి మీద పడవేసెను. ఇది మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలులను బయటకు రమ్మని పిలుస్తూ ఉంటే ఐగుప్తు రాజైన ఫరో నేను పోనివ్వను, ఇశ్రాయేలు ప్రజలను నేను పోనీయను, ఇశ్రాయేలు ప్రజలను నేను పోనీయను అంటూ ఉన్నాడు. దేవుడు మోషేతో ఎన్నో సూచక క్రియలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మోషేతో అన్నాడు, మోషే మోషే నీ కర్ర ఆకాశము వైపు ఎత్తవయ్యా, నీ కర్ర ఆకాశము వైపు చూపించు. ఇదిగో ఐగుప్తు దేశము యొక్క మనుషుల మీదను జంతువుల మీదను పొలవల మీదను కోర మృక్కల మీదను నేను వడగండ్లను పిడుగులను కురిపిస్తాను. ఏమండి, వడగండ్లు ఆకాశము నుండి దేవుడు ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపిస్తున్నాడు. వడగండ్లతో పాటు పిడుగులు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా వడగండ్ల వాన మనకు తెలుసు. ఏదో చిన్ని వడగండ్లు కురుస్తూ ఉంటే మనం సంతోషంగా ఆ వడగండ్లు తీసుకొని ఐసే కదా అని నోట్లో పెట్టుకుంటాం. కానీ ఐగుప్తు దేశం మీద కురిసే వడగండ్లు చిన్ని వడగండ్లు కాదు, చాలా పెద్దవైన వడగండ్లు. దాదాపు ఒక్కొక్క టన్ను 2 టన్నులు బరువు గల వడగండ్లు కురుస్తూ ఉన్నాయి. మనుషుల మీద వడగండ్లు కురుస్తుంటే మనుషులు చనిపోతూ ఉన్నారు. చెట్ల పైన వడగండ్లు కురుస్తూ ఉంటే చెట్లు నాశనం అయిపోతూ ఉన్నాయి. పశువుల పైన వడగండ్లు కురుస్తూ ఉంటే పశువులు చనిపోతూ ఉన్నాయి. కూర మొక్కల పైన వడగండ్లు పిడుగులు కురుస్తూ ఉంటే అవి నాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుని పిల్లారా, కిందికి మనం చూస్తే 24వ వచనములు అంటాడు, అలాగున వడగండ్లతో పాటు కలిపిన పిడుగులను బహు బలముగా ఐగుప్తు దేశం అంతటను ఆ రాజ్యం అంతటి మొదలుకొని ఆ దేశము మీద ఎన్నడూ కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులేమి జంతువులేమి యావత్తును నశింపచేసిన వడగండ్లు పొడములోను కూర మొక్కలను చెడగొట్టెను, పొలములో ప్రతి చెట్టు ఇరిగిపోయాను. అబ్బా, ఇవి చిన్న వడగండ్లు కాదండి. ఈ పిడుగులు చిన్న పిడుగులు కాదు. పిడుగులు కురుస్తూ ఉన్నాయి, వడగండ్లు కురుస్తూ ఉన్నాయి. ఈ పిడుగులతో కలిసి వడగండ్లు కురుస్తూ ఉంటే మనుషులు నాశనం అయిపోయారు, పశువులు నాశనం అయిపోయాయి, మొక్కలు నాశనం అయిపోయాయి, చెట్లు నాశనం అయిపోయాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఐగుప్తు దేశం మీద వడగండ్లను పిడుగులను దేవుడు కురిపించాడు అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని బయటకు పోనీయక, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశము నుంచి ఫరో బయటకు పోనీయక, ఫరో దేశములో ఉన్న ఐగుప్తు దేశమంతా నాశనమైపోయింది. అని పిల్లారా, ఇక ఆకాశమును కురిసే మరొకటి మనం చూద్దాం. దేవుని వాక్యములో నిర్గమకాండం మనం చూస్తే 16వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చూద్దాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలుడు సమాజమంతయు మోసే అహరోనుల మీద సొనిగెను. ఇశ్రాయేలులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చొని
తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వ సమాజం ఆకలితో చంపుదువా? యెహోవా మోషేను చూచి, ఇదిగో ఆకాశమని మీ కొరకు ఆహారమును కురిపించేదను. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, దేవుడు ఆకాశము నుండి ఆహారము కురిపిస్తూ ఉన్నాడు. ఈ ఆహారమునకు దేవుడు పెట్టిన పేరేంటంటే మన్నా. చదవండి 16వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో. మోషే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఈ ఆహారం పేరేంటంటే మన్నా. దేవుని పిల్లారా, ఇది కొత్తిమీర గింజలాగా తెల్లగా ఉండే ఆహారము. దీని కొరకు ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 78వ దావీదు కీర్తన 24 నుంచి 25 వచనాలు చూద్దాం. వారికి మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరుడు భుజించను. అందరూ తప్పట్లు కొట్టాల. దేవుని స్తోత్రం. చేతులు ఉన్నాయమ్మా మీకు? పాట పాడితే తప్పట్లు కొట్టరు, తప్పట్లు కొట్టమంటే సప్పగా కొడతారు. తప్పట్లు కొడుగా అందరూ ఒకసారి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, దేవుడు ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు. ఆకాశంలో ధాన్యాన్ని పండిస్తూ ఉన్నాడు. ఈ ధాన్యము మనుషుల కొరకు పండించింది కాదు. ఈ ఆహారము మనుషుల కొరకు ఇచ్చే ఆహారము కాదు, దేవదూతలు తినే ఆహారము. దేవుడు ఆకాశములో చెప్పండి ధాన్యాన్ని పండిస్తున్నాడంట. ఏమండి, దేవుడు ఆకాశములో చెప్పండి అమ్మా ధాన్యాన్ని పండిస్తూ ఉన్నాడంట. ఇది ఆకాశపు ధాన్యము అని చూస్తాం. ఈ ధాన్యము పేరేంటంటే మన్నా. ఈ మన్నా అనే ఆహారము ఆకాశపు ధాన్యమని, ఇది దేవదూతలు భుజించే ఆహారం. సాధారణంగా దేవదూతలు భుజించే ఆహారము ఎలా ఉన్నదని గతించిన వారని చెప్పాను నేను. చాలా తీయగా తేనె వంటి రుచిగా ఉంది ఈ దేవదూతల ఆహారం. దేవుడు ఇశ్రాయేలును పోషించడానికి ఒకరిద్దరు కాదు, దేని పిల్లారా 40 సంవత్సరాలు దేవుడు పోషించాడట. వాక్యంలో చూస్తే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు మనం చూద్దాం. నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారు దాహమునకు ఉదకమిచ్చితివి,
నిజముగా అరణ్యములో ఏమి తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించుతివి. దేవుని పిల్లారా, బాగా గమనించాలి. దేవుడు ఇశ్రాయేలును 1 సంవత్సరము 2 సంవత్సరాలు పోషించడం కాదు, 40 సంవత్సరాలు పోషించాడు. 40 సంవత్సరాలు దేవుడు ఆకాశ ధాన్యాన్ని భూమి మీద కురిపించాడు. ఈ ధాన్యము వారు ఏరుకుంటూ 40 సంవత్సరాలు పోషింపబడ్డారు. ఈ ధాన్యమే చాలా బలమైన ఆహారం. దేవుని వాక్యములో మనం చూస్తుంటే ఇది వింతగా లేదా? ఈ మాట ఆకాశము నుండి వర్షం కురుస్తుందని తెలుసు. దేవుడు అగ్ని కురిపించాడు, వడగండ్లను పినుగులను కురిపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికట మన్నాను అనే ధాన్యాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆనాడు దేవుడు 40 సంవత్సరాలు ఆ ప్రజలను పోషించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని పోషించలేడా అంటే పోషించువాడే. ఆ విషయాన్ని మనము గ్రహించవలసిన వారం. దేని బిలారా, ఇక ఆకాశము నుండి ఇంకా ఏం కురుస్తుంది? వాక్యాన్ని చూస్తే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట చూస్తాం. ఇశ్రాయేలు దేశములో ఉండెను, అతని మీద ఆకాశము మంచును కురిపించెను. ఇవాళ మన వాక్యాంశం ఏంటంటే కురిపించుట. దేవుడు ఆకాశము నుండి కురిపించుట. ఆకాశము నుండి వర్షాన్ని కురిపించాడు. ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. ఆకాశము నుండి పిడుగులను వడగండ్లను కురిపించాడు. ఆకాశము నుండి దేవుని పిల్లల ఆహారాన్ని కురిపించాడు. ఇప్పుడు ఆహారము కాకుండా ఆకాశం ఉండంట మంచు కురిపిస్తాడంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 36వ వచనములో, అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలు రక్షింపబడినట్లు ఉద్దేశించిన యెడల నేను కళ్ళెములో, ఈ మాట మీకు చెప్పాలి ఏంటంటే, గిద్యోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఈ గిద్యోను ఇశ్రాయేలులో ఒక మనుష్యుడు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, గిద్యోనా నీవు ఇశ్రాయేలులను రక్షించాలి అన్నాడు. అంటే గిద్యోను దేవుని నమ్మడం లేదు. నువ్వు దేవుడు అన్నా నేను ఎలా నమ్మాలి? నువ్వు దేవుడు అని నేను ఎలా నమ్మాలి? నువ్వు ఏదైనా సూచక్రియ చేస్తే ఆ సూచక క్రియ చూసి నేను నమ్ముతాను అని దేవునితో మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, గిద్యోను నేను కళ్ళెములో గొర్రెబొచ్చుంచెదను, నేలంతయు ఆరి ఉండగా గొర్రెబొచ్చు మాత్రమే మంచుపడి నేలను నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలు నా వలన రక్షించినట్లు దేవుని తనను. ఇప్పుడు దేవునికి ఒక టెస్ట్ పెట్టాడు. గిద్యోను దేవునికి ఒక టెస్ట్ పెట్టాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే నేను కళ్ళెములో పొలం ఉంటుంది, ఆ పొలములో మధ్యలో కళ్ళెమని ఒక పొడి నేల ఉంటుంది అన్నమాట. ఆ పొడి నేలలో నేనంత గొర్రెబొచ్చు తెచ్చి పెడతాను. ఎక్కడ? ఆ నేల మధ్యలో గొర్రెబొచ్చు పెడతాను. గొర్రెబొచ్చు పెడితే కేవలం నువ్వు దేవుడు అయితే ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడవాలి.
నేలంతా ఎలా ఉండాలి? ఆరిన నేలగానే ఉండాలి. నేల మాత్రం తడవకూడదు. చూసారా, దేవుణ్ణి టెస్ట్ పెడుతున్నాడు ఎవరో? గిద్యోను. దేవుడు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు దేవుడు అని నేను నమ్మాలంటే, నా చేత ఆ సూచక్రియ చేస్తానంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే, ఒక 6 నెలల మధ్యలో అంత గొర్రెబొచ్చు పెడతాను. ఈ గొర్రెబొచ్చు పెట్టిన తర్వాత నువ్వేం చేయాలంటే, దేవా గొర్రెబొచ్చు మాత్రమే దీంతో తడాలి, మంచుతో తడాలి, కానీ నేలంతా ఎలా ఉండాలి? ఆరిపోయి ఉండాలి అని చెప్పాడు. సరే, నేల మధ్యలో అంత గొర్రెబొచ్చు తెచ్చాడు. ఆ నేల మధ్యలో పెట్టాడు, వెళ్ళిపోయాడు. దేని పిల్లరా, వాక్యం చదువుదాం. అలాగునే జరిగెను. అతడు పొద్దున లేచి ఆ బొచ్చును పిండి నీళ్లు పాత్ర నిండు వరకు ఆ బొచ్చు మంచుతో పిండెను. అప్పుడు గిద్యోను దేవుణ్ణి మరలాడినాడు, దేవా నా మీద కోపం ఉంచొద్దు. మళ్ళీ టెస్ట్ దేవునికి. ఏమన్నాడు? నా మీద నువ్వు కోపం ఉంచొద్దు, కానీ ఇంకొక మారు ఆ బొచ్చు కొరకు సెలవిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. ఇది రెండో టెస్ట్ దేవునికి. దేవుంటున్నాడు దేవునితో, దేవా నువ్వు దేవుడు అని నేను నిజంగా నమ్మాలనుకుని నువ్వు నా మీద కోపం పడక. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ముందు నేలంతా పొడిగా ఉంది, ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడిచింది. ఆ గొర్రెబొచ్చు పిండాడంట, ఒక పాత్ర నిండా నీరు వచ్చేసిందంట. ఇప్పుడు దేవుని అన్నాడు, ఇప్పుడు మరలా ఈ పాలెం అంతటి పైన మధ్యలో గొర్రెబొచ్చు పెడతాను. ఈ నేలంతా మంచుతో తడవాలి, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. గొర్రెబొచ్చు మాత్రం ఏమండి? మనుష్యుడు దేవుడిని టెస్ట్ చేయడం అండి. ఏమా, నువ్వు దేవుడు అని అనుకుంటే మంచు ఈ నేలంతా తడిచిపోవాలి మంచు చేత, కానీ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. ఇది సాధ్యమంటారా అండి? ఇది సాధ్యమంటారా? అది దేవునికే సాధ్యము, కానీ మనుషులకు అసాధ్యమైన పని. సరే, కిందకు చూద్దాం ఏం జరిగిందో. ఆ రాత్రి దేవుడు అలాగనే చేశాను. నేల అంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రం అందరూ తప్పడు కొట్టాలి మరలా. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, దేవుడు గిద్యోని విషయంలో ఆకాశమును మంచు కురిపించి ముందు గొర్రెబొచ్చు తడిపాడు. ఆ తర్వాత తాను దేవుడిని నిరూపించుకోవడానికట నేలంతా మంచుతో తడిపాడు. దేవుడు మంచుతో ఎందుకు తడుపుతున్నాడో తెలుసా? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. ఆ వాక్యం ముగింపులోకి వస్తూ ఉన్నాను త్వరగా. వర్షమును హిమము అంటే మంచు, బాగా గమనించాలి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి భూమిని తడిపి విత్తువాని విత్తనమును. చూసారా, వర్షమును చెప్పండి. ఇంకా మనుషును దేవుడు ఎందుకు కురిపిస్తాడంటే, భుజించే వారికి ఆహారమును విత్తనము మొలవడానికి దేవుడు మనుషును కురిపిస్తాడు. ఇంకొక 2 మాటలు నేను త్వరగా చెప్తాను. ఆకాశము నుంచి వచ్చే మాటలు. ఆకాశము నుండి చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం త్వరగా. 2వ అధ్యాయం 17-18. అంచె దినములందు మనుషుల మీద ఏమంటే ఏం కొమ్మరిస్తాడంట? వర్షాన్ని కొమ్మరించాడు, అగ్నిని కొమ్మరించాడు, పిడుగులను కొమ్మరించాడు, ఆహారాన్ని కొమ్మరించాడు, మంచును కొమ్మరించాడు. ఇప్పుడు
దేవుని ఆత్మ నరమొక్కల మీద కుమ్మరిస్తాడంట. చదువుదాం ఆ మాటను. ఏమన్నాడు? మనుష్యుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనము కలుగును. నా దాసుల మీదను నా దాసులాల పైనను నా ఆత్మను కుమ్మరించేదను. కుమ్మారించుమో దేవా కుమ్మారించుమో, కుమ్మారించుమో దేవా కుమ్మారించుమో, ఆత్మ కుమ్మారించుమో. ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు, ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు దిగనేమో. కుమ్మారించుమో దేవా కుమ్మారించుమో, కుమ్మారించుమో దేవా కుమ్మారించుమో, ఆత్మ కుమ్మారించుమో. ఆది అపోస్తులపై మీదిగా దిగి వచ్చినట్టు, ఆది అపోస్తుల దేవుని స్తోత్రం. మనమందరము నరమొక్కలమైతే ఈ నరమొక్కలమైన మన మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. తన ఆత్మ అగ్నిని కుమ్మరిస్తూ ఉన్నాడు. చూద్దాం అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయములో 2 నుంచి 4 వచనాలు మనం చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడి వారికి కనబడగా వారిలో ఒక్కొక్కరి మీద అది రాలగా అందరిని పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అన్నారు. అబ్బా, ఏం కొమ్మరింబండిది! యేసు ప్రభువారే ఆరోహణమైపోయిన తర్వాత 120 మంది ఒక గదిలో ఉన్నారు, ఒక స్థలములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఆకాశము తెరిచి ఆకాశము నుండి ఆత్మను వారిపైన కుమ్మరిస్తూ ఉన్నాడు. వారు ఆత్మ చేత కుమ్మరింపబడుతూ ఉన్నారు. ఆత్మ వారి మీదకి ఎలాగొచ్చిందంటే ఒక్కొక్కరి మీద అగ్ని కురిసినట్టు కురిసింది. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చేత నింపబడ్డారు. మరి ఇంటికాడు కూర్చుంటే ఈ ఆత్మ నింపుదల వస్తుందమ్మా? ఏమండి దేవుని పిల్లారా, మొక్కకి నీరు ఎలా కావాలో విశ్వాసికి వాక్యం ఎలా కావాలి. మొక్క నీటితో తలపబడినప్పుడే మొక్క ఎలా ఫలిస్తుందో విశ్వాసి వాక్యము చేత తడపబడినప్పుడే ఆత్మ ఫలములు ఫలిస్తారు, ఆత్మతో అభిషేకం పొందుకుంటారు. మనం శుక్రవారం రాం, 2వ శనివారం రాం, ఏమా ఎక్కడైనా ప్రార్థన వెళితే రాం. ఇలా వారానికి ఒక్కసారి మొక్క తడిచిందనుకో, ఆ మొక్క సరిగా వెదగదు, ఆ మొక్క సరిగా ఫలించదు, ఫలములు కాయదు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. స్నేహితులారా, దేవుని వాక్యములోంచి మనం చూస్తూ ఉంటే ఆకాశమును కురిసిన మరొకటి ఏంటంటే దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. ఇక చివరి మాట చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఆకాశమును కురిసే మరొకటి ఉంది. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చి దీన్ని చేసి నన్ను శోధించినడులా నేను, దేవుడు చూడండి చాలా ప్రత్యేకమైన మాట వాడాడు ఇక్కడ. ఏమిపుతాడంట?
అందరూ చెప్పండి, ఏమి విప్పుతాడంట? మా ఆకాశవాకిండిని విప్పి పట్టజాలను విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను. ఏమండి, ఎప్పుడు దశమ భాగం నువ్వు తినేసినప్పుడా? ఏమండి దశమ భాగం అంటే మనలో కొందరు ఏం చేస్తారంటే, ఒక వారం రాలేదనుకో, ఒక నెల రాలేదనుకో, ఆ నెల దశమ భాగం దేవునికి వేయరు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని సొమ్ము దొంగిలిస్తూ ఉన్నావు. కానీ వాక్యములు ఏమన్నాడంటే, నీవు ఆహారము నా మందిరములో తీసుకొని రా, 2 నీ రాబడిలో దశమ భాగమి. ఏమండి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు యవనస్తులు. ఏమండి, బెట్టింగ్లకి ఆటలకి వీటికి రూపాయలు వస్తాయి, కానీ ఉద్యోగం ఇచ్చిన దేవునికి దశమ భాగం ఇవ్వడానికి చేతులు రావు. నీ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నిన్ను చదివించింది ఎవరు? నిన్ను ఒక స్థానములు ఉంచింది ఎవరు? దేవుడు. ఆ దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా? దేవుని సొమ్ము తినేస్తే ఎలాగా? దేవుని సొమ్ము దొంగిలిస్తే ఎలాగా? ఆకాశము నుండి ఆకాశపు వాకండ విప్పగలడ దేవుడు? ఆయన ఏమన్నాడంటే, ఆకాశవాకండి విప్పుతాను ఎప్పుడంటే, నా మందిరముల ఆహారం ఉండి దశమ భాగము నా మందిరములు ఇచ్చినప్పుడు ఆకాశవాకండిని విప్పి పట్టరాని దీవెన నీపైన కుమ్మరించదను. ఇవాళ దీవింపబడుతున్నామా? ఏమండి, దేవుని విషయంలో ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, మందిరానికి వస్తాం, అన్నీ చేస్తాం, కానీ దేవునికి ఇచ్చే సొమ్ము విషయంలో మాత్రం దొంగలుగా ఉన్నాం. అందుకే ఇవాళ మనం దీవింపబడలేకపోతున్నాం. దేవుడు నీ మీద ఆ యొక్క దీవెన కుమ్మరించలేకపోతూ ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించుకోవాలి మనం. పిల్లరా, దశమ భాగం ఇచ్చి చూడు, నీ దిశ తిరుగుతుందన్నారు దేవదాసయ్య గారు. దశమ భాగము దేవునికి ఇచ్చి చూడు, నీ దారిద్ర్యం పోతుందన్నారు అయ్య గారు. రా, నిజమే, దేవుడు ఆకాశమును కురిపించినవి అనేకమయంలో ఉన్నవి. ఈ వాక్యములో 7 విషయాలు మనం చూస్తాం. 1, వర్షాన్ని కురిపించాడు. ప్రచండమైన వర్షము కురిసి భూమి నాశనం అయిపోయింది నోహావు కాలములో. లోతు కాలములో అగ్నిగంధకాలు కురిపించాడు. సొదొమ పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. అలాగుని ఇశ్రాయేలు ప్రజలను పోనివ్వటలేదని ఐగుప్తు దేశం మీద వడగండ్లను పిడుగులను కురిపించాడు. అలాగే ఇశ్రాయేలు కాలములో ఆకాశపు ధాన్యమైన మన్నాను వారికి ఆహారముగా కురిపించాడు. ఇక గిద్యోను కాలములో మంచును కురిపించి ఆయనే దేవుడని నిరూపించుకున్నాడు. మన సంఘకాలములో పరిశుద్ధాత్మను మనమేన కుమ్మరిస్తూ దేవుడు ఆత్మతో మనల్ని కుమ్మరింపచేస్తూ మనం బలపరుస్తూ ఉన్నాడు. అలాగే చివరిది ఏంటంటే, మనము దేవునికి దశమ భాగం ఇచ్చినప్పుడు దీవెనల చేత మనను కుమ్మరించి మన దారిద్ర్యాన్ని పోగొట్టువాడి ఉన్నాడు. ఆ మాటను మనం గ్రహించుకోవాలి. ఈ మాటలు ప్రభువు దీవించును కాక. మన్నాను కురిపించినావు